ఓం నమో భగవతే శ్రీరమణాయ. చిరుతలు పాములు 1:1:46. శ్రీవారి గిరి జీవితంలో జరిగిన ఒక విశేషం ఒక భక్తుని వల్ల మొన్ననే విని రాస్తున్నాను. భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగా సమీపంలో ఉన్న ఊటలో నీరు త్రాగేందుకు ఒకనాడు చిరుతపులి గోండ్రు శబ్దంతో వచ్చిందట. భక్తులంతా భయపడి దాన్ని తోలే నిమిత్తం పళ్ళాలు డబ్బాలు తీసుకొని డప్పులు వేసేటంతలో అది నీళ్లు తాగి మరొకసారి గోండ్రుమని అరిచి వెళ్ళిపోయిందట. భగవాన్ సంభ్రమించే ఈ భక్తుల్ని చూచి, మీరెందుకల్లా శ్రమపడతారు? ఆ పులి ఒక్క అరుపుతో వస్తున్నానని నాకు తెలియజేసింది. నీళ్లు తాగి మరొక అరుపుతో పోతున్నానని చెప్పి తన దారిన తాను పోయింది. మీ జోలికి రాలేదు కదా, మీకెందుకు ఈ భయం? ఈ కొండ వారి నివాసం. వారింటికి మనం వచ్చి వారిని రాకుండా తరమటం ఏం న్యాయం? ఊరుకోండి, ఇక చాలు అట్టహాసం అని వారించి వారి భయం పోగొట్టాలనో ఏమో ఈ గిరిపైన అనేక సిద్ధపురుషులు నివసిస్తూ ఉంటారు. వారు నన్ను చూడాలని ఏవేవో రూపాలతో వస్తూ ఉంటారు. వారికి ఏ విధమగు అలజడి కలగనీయరాదు సుమా అని మందలించారట. అది మొదలు ఆ పులి అప్పుడప్పుడు నీరు తాగే నిమిత్తం వచ్చేదట. అది పెట్టే గోండ్రు శబ్దం విని భగవాన్ అదిగో వస్తున్నానని చెప్తోంది, ఇదిగో పోతున్నానంటుంది అనేవారట. ఈ విధంగా వారికి చిరుతల కలిమి ఎంతో ఉన్నది. ఆ గిరి జీవితంలోనే ఏర్పడ్డ పాముల చెలిమిని గురించి, ఒక పాము వంటి మీద పాకిందని, కాలు ఎక్కిందని ఎన్నెన్ని విధాలుగానో చెబుతూ ఉంటే ఈ మధ్య ఒక భక్తుడు దీన్ని గురించిన సత్యమేమని భగవాన్ని అడిగాడు. శ్రీవారు చెప్పిన మాటలే రాస్తున్నాను. ఆ పాము స్నేహభావంతో వచ్చిన మాట నిజమే. కాలు మీదకు పాకబోయింది. నేనే కాలు యువతలకు తీసుకున్నాను, అంతే. దానంతట అది వస్తూ ఉండేది, పోతూ ఉండేది అన్నారు భగవాన్. ఈ మధ్య సన్నిధిలో నేను ఇది చదివినప్పుడు భగవాన్ని చూసి, సిద్ధపురుషులు ఏవో రూపాలతో వస్తూ ఉంటారని భగవాన్ సెలవిచ్చింది నిజమేనా అన్నాను. అవును అన్నారు భగవాన్. అరుణగిరి యోగి ముంగిసగా వచ్చారన్నమాటో అన్నారొకరు. అదీ నిజమే నన్నారు భగవాన్. సక్తుప్రస్తుని కథలోనూ అంతే కదా అన్నాను. అవునవును అంటూ మందహాసంతో మౌనం వహించారు భగవాన్. హరే రమణ.